నరేంద్ర మోదీ స్టేడియం అనగానే గుజరాత్ జట్టుకు పూనకం వస్తుంది. అదే హైదరాబాద్ జట్టుకు వణుకు పుడుతుంది అని మరొకసారి రుజువైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సమయంలో కమిన్స్ మాట్లాడుతూ ఇక్కడ ఎస్ఆర్హెచ్ కు ఒక్క మ్యాచ్ గెలిచిన రికార్డు కూడా లేదు అని అభిషేక్ శర్మ ఇప్పుడే నాతో చెప్పాడు. ఈసారి ఆ లోటు తీర్చేస్తామన్నట్లుగా డైలాగ్ కొట్టాడు. దీంతో ఎస్ఆర్హెచ్ ఏదో హిస్టరీ క్రియేట్ చేస్తుందేమో అనుకుంటే గుజరాత్ వాళ్లు మళ్లీ పాత హిస్టరీనే రిపీట్ చేశారు. అహ్మదాబాద్ గడ్డ మీద కమిన్స్ రికార్డులు, హెడ్ కు ఉన్న గత రికార్డులు ఏవీ పనిచేయలేదు. గుజరాత్ ఇచ్చిన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ దెబ్బకు సన్ రైజర్స్ పటాపంచలైపోయింది. ఇది మామూలు షాక్ కాదు. ఏకంగా 86 పరుగులకే ఆలౌట్ అయిపోయి పూర్తిగా పరువు పోగొట్టుకుంది. అహ్మదాబాద్ గడ్డపై ఎవరూ కూడా ఇంత తక్కువ స్కోరుకు ఆలౌట్ అవ్వలేదు. అంతేకాకుండా ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ చరిత్రలో కూడా ఇదే అత్యల్ప స్కోరు కావడం ఎస్ఆర్హెచ్ అభిమానిని మరింత కుంగదీస్తుంది. ఏకంగా 82 పరుగుల భారీ తేడాతో గుజరాత్ గెలిచింది అంటే మన వాళ్లు ఎంత చెత్తగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. ఇది గుజరాత్ చరిత్రలోనే అతిపెద్ద విజయం. ఎస్ఆర్హెచ్ చరిత్రలో అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం. జాగ్రత్తగా స్విమ్మింగ్ చేసి ఒడ్డుకు చేరాల్సిన సముద్రంలో సరైన ప్లానింగ్ లేక ఎలా ఆడాలో అంతుబట్టక ఎస్ఆర్హెచ్ అనే ఓడ గుజరాత్ నరేంద్ర మోదీ స్టేడియంలో మరోసారి మునిగిపోయింది. పిచ్ ఎలా ఉందో, గుజరాత్ బౌలర్లు ఎలాంటి నిప్పులు చెరుగుతున్నారో కళ్లెదుట కనిపిస్తున్నా బాధ్యత లేకుండా ఆడి దారుణంగా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు బొక్కబోర్లా పడ్డారు. తొలి ఇన్నింగ్స్ లో సాయి సుదర్శన్ సైలెంట్ కిల్లర్ లాగా సౌండ్ లేకుండా సైలెంట్ గా పరుగులు ఎలా రాబట్టాలో ఈరోజు మరోసారి కళ్లకు కట్టాడు. ఇక సుందర్ తన సుందరమైన బ్యాటింగ్ తో హైదరాబాద్ బౌలింగ్ ను బర్బాద్ చేశాడు. బౌలింగ్ పిచ్ మీద ఎగబడకూడదని, ఓపికతో ఆడాలని వాళ్ళిద్దరూ ప్రాక్టికల్ గా చూపించినా హైదరాబాద్ బ్యాటర్లకు మాత్రం ఆ బుర్ర పనిచేయలేదు. సిరాజ్, రబాడా బంతులతో అగ్గి రాజేస్తుంటే జాగ్రత్తగా ఆడాలన్న సోయి లేకుండా వికెట్లు పారేసుకున్నారు. డేంజరస్ ట్రావిస్ హెడ్ సిరాజ్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి 0 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత రబాడా అసలు సిస్సలు మారణకాండ మొదలుపెట్టాడు. ఊరికే 6లు కొట్టాలన్న ఆవేశంలో అభిషేక్ శర్మ 6 పరుగులకే బౌల్డ్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 11 పరుగులకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా స్మరణ్ రవిచంద్రన్ 9 పరుగులకే అనవసరమైన షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. పవర్ ప్లే ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి సన్ రైజర్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. మ్యాచ్ అక్కడే చేజారిపోయింది. పవర్ ప్లేలో రబాడా తన టాప్ క్లాస్ బౌలింగ్ తో గుండెల్లో దడ పుట్టిస్తూ ఈ సీజన్లో ఏకంగా 16 వికెట్లు తీసి బెస్ట్ పవర్ ప్లే బౌలర్ గా అవతరించాడు. అలాంటి బౌలర్ కు గౌరవం ఇవ్వకుండా కుమ్ముదామనుకుంటే ఏమవుతుందో రబాడా రుజువు చేశాడు. సిరాజ్, రబాడా, ఇషాన్ కిషన్, సమరం రవిచంద్రన్ క్యాచ్లను వదిలేసినా కూడా ఆ అవకాశాలను వాడుకుని మళ్లీ గేమ్లోకి ఎస్ఆర్హెచ్ రాలేకపోయిందంటే ఎస్ఆర్హెచ్ ఎంత బాధ్యతారాహిత్యంగా బ్యాటింగ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. పోనీ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది, మిడిల్ ఆర్డర్ అయినా బాధ్యత తీసుకుందా అంటే అది లేదు. వికెట్లు పడుతున్నప్పుడు క్రీజులో పాతుకుపోయి స్ట్రైక్ రొటేట్ చేయాలన్న బేసిక్ లాజిక్ ను అందరూ గాలి కుదిలేశారు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్, మ్యాచ్ విన్నర్ హెన్రిచ్ క్లాసెన్ కూడా పప్పులో కాలేసి అనవసర షాట్ కి ప్రయత్నించాడు. సలీల్ అరోరా, నితీష్ కుమార్ రెడ్డి, శివం కుమార్ ఇలా ఎవరూ కూడా క్రీజులో నిలబడలేకపోయారు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో జాసన్ హోల్డర్ హోల్సేల్ గా హైదరాబాద్ బ్యాటర్ల భరతం పట్టాడు. 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టిన హోల్డర్ తానెంత డేంజరస్ బౌలరో మళ్లీ నిరూపించాడు. రబాడా కూడా 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ ఎలాగూ చేజారిపోయినప్పుడు నెట్ రన్ రేట్ అయినా కాపాడుకోవాలి కదా. ప్యాట్ కమిన్స్ లాంటి సీనియర్ కూడా ప్రసిద్ధ బౌలింగ్ లో ఒక 6, ఒక 4 కొట్టి మళ్లీ భారీ షాట్ కు యత్నించి అవుట్ అవ్వడం ఏ రకమైన లాజిక్కో అర్థం కాదు. స్ట్రైక్ రేట్ పెంచుకోవాలన్న ఆరాటం తప్ప స్ట్రైక్ రొటేషన్ చేద్దామన్న ఆలోచన లేకపోవడం వల్లే ఈ ఘోర పరాభవం. బౌలింగ్ పిచ్ మీద ఫాస్ట్ బౌలర్లకు పూర్తి అనుకూలత ఉన్నప్పుడు హైదరాబాద్ బౌలింగ్ వ్యూహాల్లో కూడా పెద్ద లోపం దొర్లింది. పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న ప్రఫుల్ హిన్స్ తో కేవలం 3 ఓవర్లే వేయించి శివం కుమార్ తో, నితీష్ రెడ్డితో బౌలింగ్ చేయించడం కమ్మిన్స్ కెప్టెన్సీ లోపమే. ఫామ్ లో ఉన్న బౌలర్ కోటా పూర్తి చేయించకపోవడం నిజంగా పెద్ద మిస్టేక్. ఇలా వరుస మిస్టేక్స్ చేయడం వల్లే హైదరాబాద్ జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మరోవైపు గుజరాత్ జట్టు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడికో వెళ్లిపోయింది. ఒకప్పుడు -0.5 నెట్ రన్ రేట్తో పాతాళంలో ఉన్న జట్టు వరుసగా 5 మ్యాచ్లు గెలిచి ఏకంగా 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో +0.5 నెట్ రన్ రేట్ సాధించి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆశిష్ నెహ్రా మాస్టర్ మైండ్ వ్యూహాలు ఎలా ఉంటాయో ఈ టర్నరౌండ్ తో మరోసారి స్పష్టమైంది. ఆటగాళ్ల ఎంపిక, పిచ్చుకు తగ్గట్లు జట్టు కూర్పులో నెహ్రా అదరగొట్టాడు. ఈ మ్యాచ్ విజయంతో అన్అఫీషియల్ గా గుజరాత్ ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టేసింది. సన్ రైజర్స్ ఓడిపోవడం తప్పు కాదు, కానీ ఏకంగా 82 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోవడమే పెద్ద సమస్య. ఈ భారీ ఓటమితో ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ బాగా పడిపోయింది.
ఈ భారీ ఓటమితో నెట్ రన్ రేట్ విషయంలో చెన్నై, రాజస్థాన్, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు జట్లకు ఎడ్జిచ్చినట్లయింది. రేపు ప్లే ఆఫ్స్ రేసు క్లోజ్గా ఉన్నప్పుడు ఈ నెట్ రన్ రేటే కొంప ముంచే ప్రమాదం ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ జట్టు టాప్ 2కి చేరాలి అంటే ఎస్ఆర్హెచ్ 2 గెలవాలి. అదే సమయంలో జీటీ, ఆర్సీబీ 2 మ్యాచ్లు ఓడిపోవాలి. ఇక సీఎస్కే, ఆర్ఆర్, పంజాబ్, కేకేఆర్ జట్లు కనీసం 1 ఓడిపోవాలి. అప్పుడు ఎస్ఆర్హెచ్ జట్టు 18 పాయింట్స్కి చేరుకోవడమే కాదు, మిగతా జట్ల కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. ప్లే ఆఫ్స్కి వెళ్తుంది, టాప్ 2లో నిలుస్తుంది. ఇక ఈ మ్యాచ్లో సుదర్శన్, సుందర్ ఎలా మ్యాజిక్ చేశారో ఇప్పుడు చూద్దాం. అహ్మదాబాద్ పిచ్ మీద టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ్యూహం ఆరంభంలోనే సూపర్ హిట్ అనిపించుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జట్టుకు హైదరాబాద్ బౌలర్లు 17 బంతులతో ముచ్చమటలు పట్టించారు. పవర్ ప్లేలో కమిన్స్, నితీష్ రెడ్డి, ప్రఫుల్ హింజ్ టాప్ క్లాస్ బౌలింగ్తో నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ప్రఫుల్ హింజ్ సూపర్ బౌలింగ్తో మ్యాజిక్ చేశాడు. ప్రఫుల్ హింజ్ వేసిన తన పవర్ఫుల్ బౌలింగ్తో కేవలం 5 పరుగులకే గిల్ను జిగేల్ మననీయకుండానే పెవిలియన్ చేర్చాడు. డేంజర్ బ్యాటర్ జోస్ బట్లర్ను 7 పరుగులకే బకెట్ తన్నేలా చేశాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి గుజరాత్ జట్టు కేవలం 34 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లను కోల్పోయింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్కు ఇదే అత్యల్ప పవర్ ప్లే స్కోరు కాగా హైదరాబాద్కు ఇదే అత్యుత్తమ పవర్ ప్లే బౌలింగ్ రికార్డు. అయితే పవర్ ప్లే ముగిసిన తర్వాత గుజరాత్ బ్యాటర్లు అనుసరించిన వ్యూహం, ఆడిన తీరు అమోఘం. మొదట నిశాంత్ సింధు 160 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ మొదలుపెట్టినప్పుడు మరో ఎండ్లో ఉన్న సుదర్శన్ యాంకర్ రోల్ పోషించాడు. కమిన్స్ బౌలింగ్లో సింధు 22 పరుగుల వద్ద అవుట్ అయ్యాక సుదర్శన్ బ్యాటింగ్ స్పీడ్ పెంచాడు. అప్పుడు సుందర్ యాంకర్ రోల్ పోషించాడు. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తున్నప్పుడు ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ సుదర్శన్ మొండిగట్టల్లా క్రీజులో పాతుకుపోయాడు. బౌలర్ల లయను దెబ్బతీస్తూ పరుగులను ఎవరికీ తెలియకుండా దొంగిలిస్తూ అద్భుతంగా ఇన్నింగ్స్ను నిర్మించాడు. ఈ క్రమంలో ఈ సీజన్లో తన 6వ అర్ధశతకాన్ని 38 బంతుల్లోనే పూర్తి చేశాడు. అంతేకాదు వరుసగా 3వ సీజన్లో 500కు పైగా పరుగులు సాధించి తానెంత కన్సిస్టెంట్ ప్లేయరో మరోసారి రుజువు చేసుకున్నాడు. పవర్ ప్లేలో తడబడ్డ గుజరాత్ 7 నుంచి 15 ఓవర్ల మధ్య కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 80 పరుగులు రాబట్టింది. మధ్య ఓవర్లలో సుదర్శన్, సుందర్ ఇద్దరు కూడా సూపర్ బ్యాటింగ్తో 60 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఇక డెత్ ఓవర్ల ఆట మొదలవ్వగానే సకీబ్ హుస్సేన్ ఎంట్రీ ఇచ్చి 61 పరుగులతో క్రీజులో పాతుకుపోయిన సాయి సుదర్శన్ అవుట్ చేయగానే సుందర్ ఒక్కసారిగా తనలో ఉన్న టీ20 ప్లేయర్ను నిద్రలేపాడు. 150కి పైగా స్ట్రైక్ రేట్తో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా ఇషాన్ మలింగ వేసిన 19వ ఓవర్లో 18 పరుగులు రాబట్టాడు. మరో ఎండ్లో ఉన్న జాసన్ హోల్డర్ నెమ్మదిగా ఆడుతున్నా సుందర్ మాత్రం తన పాత్రకు 100% న్యాయం చేశాడు. 33 బంతుల్లోనే 50 పరుగులు బాది ఇన్నింగ్స్ చివరి ఓవర్లో షకీబ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. డెత్ ఓవర్లో గుజరాత్ ఏకంగా 54 పరుగులు పిండుకుంది అంటే దానికి సుందర్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్సే ప్రధాన కారణం. చివరి బంతికి రాహుల్ తివాటియా 4 బాదడంతో గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింజ్ 3 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి 2 కీలక వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. మరోవైపు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 4 ఓవర్లలో కేవలం 20 పరుగులే ఇచ్చి 1 వికెట్తో సూపర్ బౌలింగ్ చేశాడు. ఈ ఇద్దరు మినహా మిగతా బౌలర్లు ఓవర్కు 9కి పైగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే సకీబ్ హుస్సేన్ కాస్త ధారాళంగా పరుగులు ఇచ్చినా డెత్ ఓవర్లలో 2 ముఖ్యమైన వికెట్లు తీసి తన ఉనికిని చాటుకున్నాడు.